అందరికీ నమస్కారం. మీరందరూ మా ఛానల్కి అందిస్తున్నటువంటి సహకారానికి మరియు మీరు అందిస్తున్న ప్రోత్సాహానికి నా అభివందనం. మీరు ఇలాగే ముందు ముందు నా ఛానల్ని ఇలాగే ఆశీర్వదించాలని, ఇలాగే నాతో నన్ను ప్రోత్సహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు తెలిసిన వాళ్ళని, మీ బంధువులని కూడా ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయించగలరని మనసారా కోరుకుంటూ మీ శ్రీనివాస్. థ్యాంక్ యూ వెరీ మచ్. వంటింటి రామాయణం కామెడీ కథ, రచన స్వర్ణప్రసాద్ గారు. అప్పుడే తెల్లారింది. చలికాలం మూలంగా దుప్పట్లో ముసుగు తన్ని పడుకున్న పంకజాక్షి పక్కలో పడుకునున్న మొగుడిని మోచేత్తో పొడిచింది. ఏమండి, ఒంట్లో నలతగా ఉంది, పిల్లలు స్కూల్కి వెళ్ళాలి, లేవలేకపోతున్నాను, కొద్దిగా లేచి పక్కనే ఉన్న కిరాణా దుకాణానికి వెళ్ళి ఓ బ్రెడ్ ప్యాకెట్ కొనుక్కొద్దురు. పెళ్ళాన్ని డొక్కలో పొడిచిన పొడుపుకి పక్కటెముకలు పట్టుమన్నాయేమోనన్న అనుమానం వచ్చింది సుందరమూర్తికి. తనను తాను తడిమి చూసుకున్నాడు. అలాంటి ఉపద్రవాలు ఏమీ జరగలేదన్నది నిర్ధారణ చేసుకుని కాస్త స్థిమితపడ్డాడు. మొగుడిని నిద్రలేపే విధానం ఇది కాదేమో పంకజం, రోళ్ల కర్ర పుచ్చుకుని పొడిచినట్టు అనిపించింది తెలుసా అని బొంగమూతి పెట్టి అన్నాడు సుందరమూర్తి. ఉన్న పళంగా మంచం మీద నుంచి కిందకు ఒక గెంతు గెంతి చేతికి అందింది చొక్కానో లాల్చినో కూడా చూడకుండా గోతాల సంచిలో సరుకుల్ని కుక్కినట్టు శరీరాన్ని కుక్కి బయటికి పరిగెట్టాడు సుందరమూర్తి. అలా పరిగెత్తిన వాడు 2 నిమిషాల్లో గోడకు కొట్టిన బంతిలా తిరిగి వచ్చాడు. పంకజం ఇంకా ముసుగులో మునగ తీసుకునే ఉంది. ఆ కిరాణా దుకాణం వాడు ఇంకా తెరవలేదే. నిస్సహాయంగా ఇప్పుడు ఏం చేయమంటావు అన్నట్టు అడిగాడు. పాపం పసిపిల్లలు బ్రేక్ఫాస్ట్ చేయకపోతే ఆకలితో మలమల్లాడిపోతారు. ఉప్మా చేయండి. దుప్పట్లోంచి చేయి బయటపెట్టి కూచిపూడి నాట్యం చేస్తున్నట్టు నానా విన్యాసాలతో వంట చేసే విధానాన్ని వివరించసాగింది పంకజం. ఆ రోజు నుంచే సుందరమూర్తి దశ తిరిగిపోయింది. వండి వార్చిన ఉప్మాని టిఫిన్ డబ్బాల్లో సర్దేసి హడావిడిగా పిల్లల్ని తయారు చేసి స్కూల్కు పంపించేశాడు సుందరమూర్తి. అప్పటికి ఇంటి పనుల కారణంగా ఆలస్యం కావడంతో తాను కూడా తయారై ఆఫీసుకు పోయే ముందు కొద్దిగా ఉప్మా తిని వెళ్దామని ప్లేటు పట్టుకుని తయారయ్యాడు. తీరా గిన్నెలో చూస్తే ఒక మనిషికి సరిపడే అంత మాత్రమే ఉంది. తను ఈ ఉప్మా తినేస్తే పంకజం పస్తులు ఉండాల్సి వస్తుంది. అసలే ఆరోగ్యం బాగోలేదంటోంది. తన కోసం ఈ మాత్రం ఉప్మా త్యాగం చేయలేనా అనుకుని అలాగే ఆఫీస్కి వెళ్ళిపోయాడు సుందరమూర్తి. సాయంత్రం ఆఫీస్ నుంచి పిల్లలు వచ్చి రావడంతోనే చప్పట్లు కొడుతూ సూపర్ డాడీ అంటూ అతడు చుట్టూ తిరగడం మొదలుపెట్టారు పిల్లలు. ఇది చూసిన పంకజం కూడా పిల్లలతో సమానంగా చప్పట్లు కొడుతూ సుందరమూర్తి చుట్టూ ప్రదక్షిణలు మొదలెట్టింది. ఈ హఠాత్ పరిణామానికి సుందరమూర్తి ముందు కొంత బెత్తరపోయినా అంతలోనే సర్దుకున్నాడు. ఏంట్రా ఏమైంది అన్నాడు. తనేదో ఘనకార్యం చేసిన విషయం అతడికి లీలగా అర్థమైపోయింది. మరే పొద్దున మీరు చేసిన ఉప్మా ఉందే, అద్భుతంగా ఉందండి. దాని రుచి ఇప్పటికీ మర్చిపోలేక పిల్లలు ఇంకా డ్యాన్స్ చేస్తున్నారు. చేస్తున్న డ్యాన్స్ ఆపకుండానే చెప్పింది పంకజం. సుందరమూర్తికి గుండె పొంగి గోదారయింది. అసలు తను ఇదంతా నమ్మలేకపోతున్నాడు. కానీ ఎందుకో నమ్ముతుంటే అంతులేని ఆనందం కలుగుతోంది. అతడు ఆశ్చర్యంతో నోరెళ్ళబెట్టాడు. తన వంట అంత బాగుంటుందా? తనలో తనకే తెలియని ఇంత అద్భుతమైన విద్య దాగుందా? అయితే ఈ రోజు నుంచి నాలో దాగున్న ఈ విద్యతో నా కుటుంబ సభ్యులను ఆనందపెడతాను అని మనసులోనే ప్రతిజ్ఞ చేశాడు. మర్నాడు ఉప్మా చేసేటప్పుడు పంకజం సలహా సంప్రదింపులు లేకుండానే స్వయంగా పనిగానిచ్చేశాడు. ఆశ్చర్యం, ఉప్మా అద్భుతంగా కుదిరింది. అప్పుడే పంకజం టీవీ ఆన్ చేసింది. 2 ఛానల్స్ మార్చాక పంకజం కోరుకున్న ప్రోగ్రాం ప్రత్యక్షమైంది. వంటల ప్రోగ్రాం. మసాలా దోశలు వేయటం ఎలా. ఎవడో నడి వయస్సు ఆయన మసాలా దోశలు పెనం మీదకు పోస్తుంటే వాటిని ఎలా తయారు చేయాలో ఒక యాంకర్ వివరిస్తోంది. ఎప్పుడూ న్యూస్ మాత్రమే చూసే సుందరం ఆ ప్రోగ్రాం చాలా ఆసక్తిగా చూడటం పంకజం గమనించింది. ఆమెకు కావాల్సింది కూడా అదే. ప్రోగ్రాం పూర్తి కాగానే బాణంలా వంటింట్లోకి దూసుకుపోయాడు సుందరమూర్తి. మసాలా దోశ కోసం పప్పు నానేసి హాల్లోకి వచ్చి ప్రకటించాడు, రేపొద్దున మనం మసాలా దోశ తినబోతున్నామోచ్ అని. ఆ రాత్రి సుందరమూర్తికి నిద్రపట్టలేదు. తెల్లారి చేయబోతున్న మసాలా దోశ కళ్ళ ముందు కదలాడుతోంది. వేకువజాముని లేచి మసాలా దోశకు కావాల్సినవన్నీ రెడీ చేశాడు. రెగ్యులర్గా కన్నా అర్ధగంట ముందే టిఫిన్ రెడీ చేసేశాడు. బాక్సులకు సర్ది మిగిలినవి తిన్నాక హడావిడిగా ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఆఫీసులో పనిచేస్తున్నాడన్న మాటే కానీ మనసంతా ఉదయం చేసిన మసాలా దోశ గురించి ఆలోచించసాగాడు. మొన్నటి ఉప్మాలాగా ఈరోజు మసాలా దోశ రుచిగా ఉందా?
పిల్లలు ఇష్టంగా తిన్నారా? అసలు ఈ ఆలోచనల మధ్యనే సాయంత్రం ఇంటికి చేరుకుని పంకజాన్ని అడిగాడు. ఉదయం మసాలా దోశలు ఎలా ఉన్నాయి? అదిరిపోయాయనుకో. పిల్లలైతే రేపటి నుంచి బాక్సుల్లో మసాలా దోశ పెట్టమంటున్నారు. అయినా మీలో ఇంత ఇన్బిల్ట్ టాలెంట్ ఉందని నాకు ఇన్ని రోజులు తెలియదండి అని గాలిలో తేలిపోతున్నట్టనుంది. మర్నాడు ఆఫీసులో కూర్చున్నాడన్న మాటే కానీ సుందరరామూర్తి ధ్యాస అంతా ఆ సాయంత్రం ఇంటికి వెళ్ళాక ఏం టిఫిన్ చేయాలా అన్న దాని మీదే ఉంది. ఏదైనా వెరైటీ టిఫిన్ చేయాలని ఉంది. ఎంత ఆలోచించినా వెరైటీ ఏమిటో తట్టట్లేదు. సాయంత్రం నీరసంగా ఇంటికి చేరిన భర్తని విషయం ఏమిటని ఆరా తీసింది. ఇప్పటి భోజనంలోకి రేపొద్దున టిఫిన్లోకి ఏ ఐటమ్స్ చేయాలన్నది ఓ పట్టాన తెగడం లేదే పంకజం. ఏదైనా కొత్తగా చేయాలనుంది. రేపటి వంట కోసం ఈరోజే తెగ బాధపడిపోతున్న భర్తను చూసి తెగ ముచ్చట పడిపోయింది పంకజం. మెడలోంచి మంగళసూత్రాలు బయటికి తీసి కళ్ళకద్దుకుంది. ఎన్ని జన్మల పుణ్యఫలమో మీరు నాకు భర్తగా లభించారు. పెళ్ళాం పిల్లల తిండి తిప్పల కోసం ఇంతగా తాపత్రయపడేవాళ్ళు ఎంతమంది ఉంటారు? ఏదైనా ఐడియా ఇవ్వవే పంకజం దీనంగా అడిగాడు సుందరరామూర్తి. పర్వాలేదులేండి, అయినా మీరు వంట మొదలుపెట్టి ఎన్ని రోజులైందని, రోజూ చేస్తుంటే అదే అలవాటైపోతుంది అని ఓదార్చింది పంకజం. కాలచక్రం గిర్రమని అంటూ గ్రీజు పూసిన చక్రంలాగా తిరిగింది. వంటలో చేయి తిరిగిపోయింది. ఈ 6 నెలల్లో పంకజం ఊహించిన దానికన్నా ఎక్కువ నైపుణ్యాన్ని సాధించాడు సుందరమూర్తి. అతనిప్పుడు చేయి తిరిగిన వంటగాడు. మధ్యాహ్నం పూట మొగుళ్ళు ఆఫీసులకు వెళ్ళాక ఊసుపోక పక్కెళ్ళకి చేరి పోసుకోలు కబుర్లు చెప్పి అమ్మలక్కలందరినీ చేరదీసి వాళ్లకు పొద్దున్నే అందరూ తినగా మిగిలిపోయిన టిఫిన్లను పెడుతూ మెల్లమెల్లగా మచ్చిక చేసుకోసాగింది పంకజం. దూది పింజల్లాంటి ఇడ్లీలు నోట్లో వేసుకోకుండానే కరిగిపోయే దోశలు, కరకరలాడే గారెలు కావాలంటే మార్కెట్ రేట్ కన్నా తక్కువగా సప్లై చేస్తానని హామీ ఇచ్చింది. రుచి శుచి బాగుండడంతో క్రమంగా పంకజం స్కీము పనిచేయటం మొదలైంది. మొదట్లో ఇడ్లీలు, దోశలు మొదలైన వాటి కోసం వచ్చే కస్టమర్లు క్రమంగా హోటల్స్లో ఉండే మెనూ అడగసాగారు. చూస్తుండగానే పెరిగిపోయిన డిమాండ్తో సుందరరామూర్తికి 2 అసిస్టెంట్లను ఏర్పాటు చేసింది పంకజం. ఇప్పుడు సుందరమూర్తి ఆఫీసుకు కూడా సరిగా వెళ్ళటంలా. రేపో మాపో ఆఫీస్ కూడా మానేసే ఉద్దేశంలో ఉన్నాడు. ఆఫీస్ మేనేజర్ హాస్పిటల్లో చేరడంతో ఆ రోజు స్టాఫ్ అంతా అతన్ని పరామర్శించడానికి హాస్పిటల్కి వెళ్ళారు. అందువల్ల సుందరమూర్తికి లంచ్ సమయానికి ఇంటికి చేరుకున్నాడు. తలుపులు తెరిచి లోపలికి ప్రవేశించగానే నిద్రపోతున్న మామగారు కనిపించారు. ఓహో, అత్తామామలు దిగబడ్డారా అని మనసులో అనుకుంటూ లోపలికి అడుగులేసి సోఫాలో కూలబడ్డాడు సుందరమూర్తి. లోపల నుంచి అమ్మ కూతుళ్ళ సంభాషణ వినపడుతోంది. పాపం అల్లుడు గారు అటు ఆఫీస్ పని ఇటు వంట పని చేస్తూ అలసిపోతుంటే ఆయనకు కాసింత సాయం చేయకుండా అలా నిద్రపోవటం ఏమిటే? నేను చేసినంతకాలం ఆయన కూడా నాకు సాయం ఏమీ చేయకుండా పనులు చేయించుకోలేదేంటి? ఇప్పుడు ఆయన వంతు అంతే. తన ప్రస్తావన రావడంతో సుందరమూర్తి చెవులు రెక్కించాడు. అయినా ఆఫీస్కి వెళ్ళి సంపాదించే మొగుడిని వంట మాస్టర్గా మార్చే ఆలోచన నీకు ఎలా వచ్చిందే? ఇదంతా నాకు గొప్పదనుకుంటున్నావేంటి? పోయిన ఏడాది అక్కా బావ మా ఇంటికి వచ్చారు, జ్ఞాపకం ఉందా? అవును, 6 నెలల పాటు ఇక్కడే ఉండి ఏదో ప్రయత్నం చేసి ఏ ఉద్యోగం దొరక్క వెళ్ళిపోయారుగా. ఆ తర్వాత సరాసరి మా ఇంటికి వచ్చి అక్కడే 6 నెలల పాటు ఉండి పోయిన వారమే తిరిగి వెళ్ళారు అని గుర్తు చేసుకుంది అత్తగారు. సరిగ్గా ఇక్కడున్నప్పుడే అక్కాబావలను చూసి నేర్చుకున్న పాఠాలే మా ఆయన మీద ప్రయోగించాను. ఇక్కడున్నంతకాలం తన పనులన్నీ పక్కవాడి మీద తెలివిగా నెట్టేసి మహారాణిలాగా ఎలా బ్రతకచ్చో నేర్పింది అక్క. అక్కకి 6 బెడ్ కాఫీ తాగడం అలవాటు, నీకు తెలుసు కదా. ప్రతిరోజు నన్ను నిద్ర లేపి కాఫీ కలపమంటే ఎక్కడ పంపించేస్తానేమోనని బావ భయపడినట్టున్నాడు. అందుకే బావే స్వయంగా లేచి అక్కకు బెడ్ కాఫీ కల్పించేవాడు. కాఫీ తాగి అక్క ముసుగుదని పడుకునేది. స్నానానికి వేడి నీళ్ల దగ్గర నుంచి బట్టలు ఇస్త్రీ దాకా అక్క తన పనులన్నీ బావని ఎత్తిన పెట్టేసేది. సంపాదన లేనివాడు కదా, చచ్చినట్టు చేసేవాడు. తీరిగ్గా 11 దాటాక నిద్ర లేచే పెళ్ళానికి టిఫిన్ కూడా వేడివేడిగా చేసి పెట్టేవాడు. మొదట్లో ఇదంతా బావకు అక్క మీద ప్రేమను అనుకునేదాన్ని. కానీ ఆలోచిస్తే అర్థమైంది, మగాళ్ళకి ట్రైనింగ్ ఇస్తే వంట వారితో సహా అన్ని పనులు చేసుకోగలరని. దాంతో ఒంట్లో నలతని నటించి ఆయన వంట చేయమన్నాను. మొదట్లో వంట బాగా కుదిరేది కాదనుకో, కానీ ఈ విషయం ఆయనకి తెలియకూడదు కాబట్టి పిల్లలకు డబ్బులు ఇచ్చి క్యాంటీన్లో కొనుక్కొని తినమనేదాన్ని. అలాగే ప్రతిరోజు నాన్న నీ వంట అద్భుతం అంటూ పొగడమని ట్రైనింగ్ కూడా ఇచ్చాను. దాంతో పాపం ఆయన రెచ్చిపోయి తెల్లారగట్లే లేచి వంటింట్లో దూరిపోవటం మొదలుపెట్టాడు. కాకపోతే మా ఆయన ఏదైనా ఇట్టే పట్టేసుకుంటాడు కాబట్టి పోను వంట విద్యలో నైపుణ్యాన్నే సంపాదించాడు. వంటలో ఆయన చేయి గిరగిరా తిరిగిపోయింది. ఇప్పుడు మా తల్లి ఎన్ని తెలివితేటలే నీకు. మన పుట్టింటి ప్రఖ్యాతని 10 పెంచావు కదే. నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది. హాల్లో కూర్చున్న సుందర్రావుకి రక్తం కొత్త మరగడం మొదలైంది. సాయంత్రం ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు దారిలో
యాక్టివాను మెడికల్ షాప్ ముందు ఆపాడు. ఎముకలు విరిగినప్పుడు కట్టే బ్యాండేజ్ను కొని ఆ షాపు వాడి చేతే కుడి చేత్తో చుట్టూ చుట్టించుకుని ఇంటికి చేరాడు. ఎదురుగా చేత్తో కట్టుతో ఉన్న మొగుడిని చూడగానే నిజంగా కంగారు పడింది. ఏమైందండి, చేతికి ఆ కట్టేంటి? ఆతృతగా అడిగింది. దారిలో వస్తుంటే యాక్టివా స్కిడ్ అయింది. అక్కడి నుంచి అట్టించట్టే డాక్టర్ దగ్గరికి వెళ్ళి కట్టు కట్టించుకుని వస్తున్నాను అని లేని బాధను నటిస్తూ చెప్పాడు సుందరమూర్తి. అప్పుడే హాల్లోకి వచ్చిన అత్తామామలు సానుభూతి చూపించారు. సుందరం బాధను భరిస్తూ సోఫాలో కూలబడ్డాడు. ఏమనుకుందో ఏమో పంకజం కాఫీ కలుపుకొచ్చి మొగుడికి ఇచ్చింది. అమృతం, అసలు అద్భుతం, నీ చేతి కాఫీ తాగి ఎంత కాలమైంది, కాఫీ సిప్ చేస్తూ అన్నాడు సుందరమూర్తి. అందులో శ్లేషార్థం కాలేదు పంకజానికి. అప్పటిదాకా అల్లుడు వస్తాడు, వండి పెడతాడని ఆశపడుతున్న అత్తగారు కూతుర్ని గోకడం మొదలెట్టింది. రాత్రి 9 అవుతోంది. మీ నాన్నగారు ఆకలికి అసలు ఆగలేరు. ఆ వంట ఏర్పాట్లో చూడు పంకజం అన్నది తల్లి. పంకజం మొగుడి చేతి కట్టు వంక చూసింది. చేసేదేం లేక కాళ్ళు ఇడ్చుకుంటూ వంటగదిలోకి వెళ్ళింది. చాలా కాలం తర్వాత వంటింట్లోకి అడుగుపెట్టిన కారణంగా అంతా కొత్తగా అనిపిస్తోంది. అమ్మా, 4 ఫుల్ 2 హాఫ్ మీల్స్కి సరిపడే అన్నం వండాలంటే ఎన్ని గ్లాసులు బియ్యం పోయాలి అని అడిగింది వంటింట్లోంచి తల్లిని. ఏమండోయ్, అమ్మాయిని ఏదో అడుగుతోంది చెప్పండి. పంకజం మాటల్ని తండ్రికి పోస్ట్ చేసింది పంకజం తల్లి. 2.5 గ్లాసులు సరిపోతాయి. అప్రయత్నంగా ఏమాత్రం ఆలోచించకుండా టక్కున సమాధానం చెప్పాడు తండ్రి. మామగారు ఎదురుగా కూర్చున్న సుందరానికి ఇప్పుడు విషయం పూర్తిగా అర్థమైంది. అల్లుడు ముందు రహస్యం బట్టబయలిందన్న సంగతి మామగారికి కూడా తెలిసిపోయింది. మామగారి వంక తదేకంగా చూడసాగాడు సుందరమూర్తి. అది గమనించి ముఖం గంటు పెట్టుకుని పక్కనే ఉన్న పేపర్ అందుకుని మొహం దాచేసుకున్నాడు మామగారు. అమ్మోయ్, తిరగమూతలో ఏమేం చేయాలి, ఏమేం వెయ్యాలి? 2 క్షణాల తర్వాత మళ్ళీ పంకజం గొంతు కంగున మోగింది. సుందరమూర్తిగా ఊరుకోలేకపోయాడు. మామగారు, అవతల మీ అమ్మాయి ఒక్కతే వంటింట్లో అవస్థలు పడుతోంది. అనుభవజ్ఞులు, వెళ్ళి కాస్త సాయం చేయొచ్చు కదా. చేతికి కట్టిన కట్టు మీద ఎడమ చేత్తో నిమురుకుంటూ కుయ్యోమని మాట్లాడాడు, మూలిగాడు. ఇక తప్పదన్నట్టు కుర్చీలోంచి లేచి విసవిస వంటింటి వైపు నడవబోతున్న మామగారిని జాలిగా చూస్తూ సుందరమే అన్నాడు. ఫ్రిడ్జ్లో కూరలు ఉన్నాయి, కావాల్సినవి ఒకేసారి తీసుకెళ్ళండి, మాటిమాటికి ఏం తిరుగుతారు? ఆ మర్నాడే పంకజం తల్లిదండ్రులు, అదే సుందరం అత్తామామలు తమ ఊరికి తిరిగి వెళ్ళిపోవడానికి సిద్ధమైపోయారు. అదేంటి మామగారు, ఈ అర్ధాంతర ప్రయాణం? ఇంకో 6 నెలలైనా ఉంటారనుకున్నాను అని వినయంగా చెప్పాడు సుందరం. లేదు బాబు, వెళ్ళాలి. అదేమిటి? కట్టు మాటిమాటికి సర్దుకుంటూ ఏదో చెప్పబోతున్న సుందరాన్ని ఆపి, 6గురికి వంట చేయడానికన్నా 2 చేయగాల్చుకోవడం సులభం కదా. ఆ మర్నాడు ఉదయమే మొదటి బస్సుకి అత్తామామల్ని ఎక్కించాడు సుందరం. ఆ రోజు తర్వాత మరెప్పుడు కూడా మా వారి వంట అంటూ వీధిలో వాళ్ళను ఓదరగొట్టలేదు పంకజం. పంకజానికి వంటలో మళ్ళీ పట్టు చిక్కిందని నమ్మకం కుదిరే వరకు సుందరం చేతికట్టు విప్పలేదు. ఆ తర్వాత ఎప్పుడైనా పంకజానికి ఒంట్లో నల్లతగా ఉన్నప్పుడో ఏ ఆదివారమో వెరైటీగా పిల్లల్ని ఏ హోటల్కో తీసుకెళ్ళటం మొదలుపెట్టాడు సుందరం. అంతేగాని వంటింట్లోకి మళ్ళీ అడుగుపెట్టే సాహసం చేయలే. అంతేకాదు, ఇప్పటికీ సుందరం ఆఫీస్ బ్యాగులో చుట్టున్న బ్యాండేజ్ భద్రంగా అలాగే ఉంది. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.